తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఉగాది. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఈ ఒక్కటే కాదు, ఉగాది రోజున తప్పక చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. సిక్కోలులో ఉగాది వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది. ఈ సంవత్సరం శ్రీ విశ్వసనామ సంవత్సరం. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యం రోజు నాడు వచ్చే ఈ ఉగాది సంబరాలు మాత్రం శ్రీకాకుళం జిల్లాలో అంగరంగ వైభవంగా అందరూ జరుపుకుంటున్నారు. కొత్త పాత కలయికతోటి జరిగే ఈ ఉగాది సంబరాల్లోని షడ్రుచులతోటి అందరూ ఇళ్లలోని తమ తాలూకా విధంగా ఉగాది పచ్చడిని మాత్రం తయారు చేసుకుంటారని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది మహిళలు ఉగాది సంబరాలను మాత్రం అంబరాన్ని అంటే విధంగా ఇక్కడ చేసుకుంటున్నారు. ఈ ఉగాది సందర్భంగా ఈ సంవత్సరం అయిపోయిన క్రోధినామ సంవత్సరంలో వాళ్ళకి జరిగిన అనుభూతులు ఏమిటి, ఈ రాబోయే విశ్వసనామ సంవత్సరంలో వాళ్ళకి ఏ విధంగా ఉండాలని అని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఉగాది పచ్చడి ఏ విధంగా చేస్తున్నారు. చాలామందికి ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో, హైటెక్ యుగంలోని చాలామంది మన సంప్రదాయాలని, సంస్కృతిని మర్చిపోయే స్థితిలోని మన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ మహిళలు కొంతమంది ఈ ఉగాది సంబరాలు మాత్రం చేసుకున్నారు. ఈ ఉగాది సందర్భంగా ఈ ఉగాది పచ్చడిని ఏ విధంగా చేశారు, ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయన్న అంశాన్ని మన దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు ఉగాది సందర్భంగా మీరు ఈ షడ్రుచులతో చేసిన పచ్చడి ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఈవేళ ఈ రోజు నుండి ఈ ఉగాది సందర్భంగా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ ఉగాది పచ్చడిలో అన్ని రకాలు కష్ట సుఖాల్లో ఉండేటట్టు రుచులు కూడా అలానే ఉంటాయి. దీంట్లో షడ్ రుచులు వేసి చేస్తారు. పులుపు, కారం, ఉప్పు, తీపి, వగరు అన్నీ కలిపి వేసుకొని ఉగాది పచ్చడి. ఇందులో మన సుఖ సంతోషాలు ఎలా ఉంటాయో ఈ ఉగాది పచ్చడి కూడా మనం అలానే చేసుకుంటాము. మేము చేసే ఉగాది పచ్చడి ఇది. మేము అందరి మా ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంచుకొని చేసుకొని ఈవినింగ్ టైంలోన పంచాంగ శ్రవణం కూడా చేసుకుంటాము. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అమ్మ, చెప్పండి, ఈ ఉగాది సందర్భంగా ఏంటి అసలు ఉగాది పండుగ చాలామంది ఈ పచ్చడి వరకే పరిమితం చేస్తున్నారా? అసలు ఏమిటి ఉగాది గురించి మీకు తెలిసింది చెప్పండి. అందరికీ ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మన పల్లెటూరుల్లో రైతులు అందరూ కూడా పాడి పంటల్ని కొత్తగా ఇంటికి తెచ్చుకునే సందర్భంలో ఉన్నాయి. అయితే మన ఇక్కడ ఉగాది ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలామంది ఉగాది పండుగ తాలూకు విశిష్టతని మర్చిపోతున్నారు. అయితే న్యూ ఇయర్నే ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. మేమందరం కూడా మన తెలుగు యొక్క సాంప్రదాయాన్ని 10 మందికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో మేమందరం యూనిటీగా కూడా ఉగాది సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నాం. అలాగే కొత్త బట్టలు కానీ, బంగారం కానీ ఇలాంటివి కొనుక్కునే సెంటిమెంట్స్ ప్రతి మహిళలకి ఉంటాయి. సో ఉగాదిని మేమందరం కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా కిట్టి పార్టీస్ అవి అన్నీ ఉన్నాయి కదా, అందరూ కూడా మన తెలుగు సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రతి పండుగని సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా చూసుకునే అమ్మ, ఇప్పుడు చూసుకునే ఆధునిక పోకడలోని మహిళలు ఎక్కువగా ముందుగా అడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఈ మన సంస్కృతి మన సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా మీరు ఈ విధంగా ఉగాది పచ్చడి చేశారు. దీనికి మీరు ఎలాగ రియాక్ట్ అవుతున్నారో, మహిళలకు ఏ విధంగా మీరు సందేశం ఇవ్వాలనుకుంటారు చెప్పండి. ఉగాది అంటే అది అందరికీ పండుగనండి. అందరూ చేసుకోవాలి. కొత్త బట్టలని, వస్తువులని అన్నీ కొనుక్కోవాలి. అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండేటట్లు చేసుకోవాలి. అంటే ఇప్పుడు చూసుకునే సార్ చాలామంది వాట్సాప్కి, ఫేస్బుక్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటివి మీ పిల్లలకు కానీ ఏమైనా నేర్పించే అవకాశాలు ఉన్నాయి? మీ చుట్టాలందరినీ దగ్గర తీసుకొని ఫ్రెండ్స్ తోటి మీరు జరుపుకున్నారు. ఈ పండుగని అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఏ విధంగా జరుపుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ఇంటి దగ్గర అంటే అన్నీ కొనుక్కొని అన్నీ ఉగాది అంటే అందరు కలిసి చేసుకోవాలి. ఇప్పుడు ఈ డేస్లో అందరు కలిసి బాగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడం ఎవరో చాలా తక్కువగా చేసుకుంటారు. బట్ మేము బాగా ఇలా ఉండాలనేసి అనుకుని బాగా చేస్తున్నాం. ఈ విధంగా చూసుకునేసరికి ఉగాది సంబరాలు మాత్రం అంబరాన్ని అంటే విధంగా వీళ్ళు చేసుకున్నా సరే, ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ ఉగాది పండుగని చాలా రైతులు చక్కగా చేసుకుంటారు. అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాల్ని రాబోయే తరాలకు అందించే విధంగా అందరికీ నేర్పే విధంగా మేము చేసుకున్నాం. ఈరోజు ఇక్కడ ఉగాది సంబరం చేసుకుని సాయంత్రం పంచాంగ శ్రవణానికి కూడా ఆలయాలకు వెళ్ళి ఈ స్వామివారికి కూడా మొక్కునే అవకాశాలు ఉన్నాయని మాత్రం వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఉగాది సందర్భంగా బంగారం కానీ ఇతరత్ర కొత్త వస్తువులు కానీ కొనుక్కొని ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు ఈ మహిళలు. ఇది శ్రీకాకుళం జిల్లాలో శ్రీ విశ్వసనామ సంవత్సరం సంబంధించిన ఉగాదికి తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం నుండి.